మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే షూటింగ్ మొత్తం ఒక ఎత్తు అయితే మాటలు పాటలు డబ్బింగ్ అనేది ఒక ఎత్తు అని చెప్తుంటారు. అసలు ఒక సాంగ్ని ఎన్ని రోజులు రాస్తారు? అసలు మ్యూజిక్ డైరెక్టర్ మీకు ట్యూన్ ఇస్తే మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే మీకు సందర్భం చెప్తే ముందే రాసి పెట్టేసుకుంటే దానికి ట్యూన్ కడతారా? ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటంటే సంగీత దర్శకులు బాగానే ఇస్తారండి, ట్యూన్ ఇస్తారు. దానికి మాత్రమే రాయాలి. ఆ ట్యూన్లో ఆ మాత్రా ఛందస్సులో ఆ మీటర్కి తగ్గట్టు మనం పాట రాయాలి. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దర్శకులు మనకు సన్నివేశం చెప్తారు. మనం అందులో ఒకవేళ సింగిల్ కట్ రాస్తున్నట్టయితే పూర్తి కథ చెప్తారు. ఒకవేళ అందులో చాలా అత్యంత కీలకమైన సన్నివేశం అయితే కనుక పూర్తి కథ చెప్తారు. ఏదైనా చిన్న చిన్న ప్రేమ పాట అలాంటివి ఏమైనా అయితే కనుక అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ చెప్పి ఆ పాత్రల గురించి వివరించి మనకి ట్యూన్ ఇస్తారనమాట. టైం అనేది కొన్ని సందర్భాల్లో ఉంటుందండి. అంటే ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు ఎల్లుండి షూట్ ఉందంటే ఈరోజు రాయాల్సి వస్తుంది పాట. అలా సాధ్యమవుతుందా? అలా చెయ్యాలండి, ఎందుకంటే ఇక్కడ ఇలాగే చెయ్యాలని రూల్ ఏం లేదు. అలా చేస్తే మనం ఉంటాం, చేయకపోతే ఉండం, అంతే. యూనిక్గా ఉంటేనే వాళ్ళకి టాలెంట్ ఉంటేనే ఉంటాం అంతే. అలా ఒక రోజులో రాసిన పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చావుకబురు చల్లగా అనే సినిమాలో నేను 4 పాటలు రాశాను. అందులో ఒక పాట ఎందరో మోసిన సుందర భావం అని ఒక పాట ఉంటుంది. అది నేను జస్ట్ ఒక హాఫ్ డేలో రాశాను అనమాట. హాఫ్ డేలో అప్పుడు వరకు 2-3 months రాసిన ఒక పాట, దాని తర్వాత జస్ట్ హాఫ్ డేలో ఒక పాట. అంత అవుట్పుట్ ఈ హాఫ్ డేలో వస్తుందంటారా? మీకు వచ్చిందా? అది ఎందుకంటే ఆ పాత్రల మీద ఉన్న మనకు అవగాహన స్థాయిని బట్టి ఉంటుందండి. ఎందుకంటే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, దర్శకులకు మనం మనకి ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి అవన్నీ కూడా వీటికి సంబంధించి ఉంటుంది. అంటే ఒక పాట బయటికి రావాలంటే, ఒక పాట మంచిగా వచ్చిందంటే అందరి కృషి ఉంటుంది, సమిష్టి కృషి. వాళ్ళందరూ సరైన ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే నా ఉద్దేశంలో సరైన ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఒక మంచి పాట బయటకు వస్తుందని నేను అనుకుంటాను ఇప్పుడు.